నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక గొప్ప నాయకుడు, దార్శనికుడు, ప్రధానమంత్రి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి. వాజ్పేయి గారు అని చెప్పగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కార్గిల్ వార్. సో కార్గిల్ వార్లో ఆయన ఎట్లా పాకిస్తాన్ యొక్క దురాక్రమణని ఎట్లా తిప్పికొట్టిండు, వాళ్ళని పాకిస్తాన్ని ఎట్లా తరిమి కొట్టిండు, ఇవన్నీ మనకి ఇమ్మీడియట్గా గుర్తుకొస్తాయి. సో ఈనాటి యూత్ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఆయన్ని ఒక దార్శనికుడిగా తీసుకుని వాళ్ళు ఎట్లా ముందుకెళ్తారన్నది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు నరేష్ గౌడ్ అండి. ఇప్పుడు ఈరోజు ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి. సో ఆయన ఎంత గొప్ప నాయకుడో అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో ఇప్పటి యూత్ అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఆయన ఏ విధంగా మీరు ఆదర్శంగా తీసుకుంటారు? అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆయనకు నమస్మాంజలు తెలియజేసుకుంటున్నాము. 1924లో డిసెంబర్ 25న జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశానికి, అలాగే అంటే అటల్ బిహారీ వాజ్పేయి ముందు తర్వాత లాగా రాజకీయాలను తీర్చిదిద్దారు. రాజకీయంలో ఎన్ని విభేదాలున్నా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి పైన దేశ ప్రజలు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అతన్ని మెచ్చుకుంటారు. అతను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, పార్టీ కాదు ముఖ్యం, ఫస్ట్ దేశం ముఖ్యం, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి అనే సిద్ధాంతాన్ని మనకు నేర్పించి, అతను ఎక్కడ ఉన్నా కూడా మేము అతని ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దేశ భద్రతలో మా వంతు సహకారాన్ని ఇస్తూ ఎల్లవేళలా కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. ఇంత గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి గుర్తుగా ఒక మాన్యుమెంట్గా ఒక విగ్రహం అనేది తెలంగాణలో ఇప్పటివరకు లేదు. ఎంతోమందికి పెద్ద పెద్ద లీడర్లు మన తెలంగాణ నుంచి వచ్చారు, కానీ ఎందుకు ఆ దిశగా ఆలోచించలేదు? సో ఆ విధంగా విగ్రహం ఉంటే మీకు ఎట్లా స్ఫూర్తి ఉంటుందని? సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నిదానంతో మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే తెలంగాణలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అందరు మీరు అనుకున్నట్టే తెలంగాణలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మన నాయకులు కూడా ఆలోచనలో ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఇది వీలైనంత తొందరగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తే రానున్న రోజుల్లో యువతకు కానీ చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా తన చరిత్ర కానీ మనము స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప నాయకుడు వాజ్పేయి గారు, సో ఆయన పరిపాలనా కాలంలో ఎట్లాంటి మంచి పనులు చేశారన్నది ఒకసారి మీరు చెప్పండి. మనం ఎంత బలంగా ఉన్నామనేది తెలవడానికి మొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలోనే మనము పోఖ్రాన్ అనే అణు శక్తి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచాలకు భారతదేశం సురక్షితంగా ఉందనే విషయాన్ని ప్రపంచాలతో పాటు మన దేశ ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో మనము పాకిస్తాన్ మన పక్కనే ఉన్న మన శత్రు దేశము ఎన్నోసార్లు దాడులు చేసినా కూడా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం చేసి వారికి తగిన బుద్ధి చెప్పి ఇక ముందు ఇలాంటి జరిగితే వారికి భవిష్యత్తు ఉండదనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటి ప్రధాని కూడా అప్పుడు జరిగిన కార్గిల్ యుద్ధం లాగానే సర్జికల్ స్ట్రైక్ కానీ, అలాగే ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా దేశం రక్షణ, అలాగే దేశ రక్షణ కోసము దేశ సైనికుల కోసం కూడా ఎన్నో రకాల సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఆర్థిక సంస్కరణలు కూడా మనము అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలోనే తీసుకోవడం జరిగింది. మీ పేరే? చిన్నకరి నరేష్ కుమార్, దేవిమాత మండల్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన గొప్ప పనులు ఆయన హయాంలో చెప్పండి మీరు. అటల్ బిహారీ వాజ్పేయి అంటేనే అభివృద్ధి అంటేనే వాజ్పేయి గారు. మన దేశంని ఆర్థికంగా కానీ మరియు ఇతర టెలికమ్యూనికేషన్ రంగంలో కానీ ముందుకు తీసుకెళ్ళిన ఘనత వాజ్పేయి గారికి చెందుతుంది. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ రోజ్గార్ యోజన, సడక్ యోజన స్కీమ్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది వాజ్పేయి గారి. ఆయన మొదలుపెట్టిన కారణంగానే ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు కానీ రవాణా కానీ సౌకర్యంగా సులభంగా ఈరోజు మన భారతదేశ ప్రజలకు అందజేయడం ఘనత మరి వాజ్పేయి గారికి చెందుతుంది. అలాగనే టెలికమ్యూనికేషన్ రంగంలో కూడా ఆర్థిక సంస్కరణలు తెచ్చి టెలికమ్యూనికేషన్ ఊళ్ళకు, పల్లెటూళ్ళకి కానీ గ్రామీణ ప్రాంతాలకు అందరికీ టెలికాం అనేది టెలిఫోన్ సౌకర్యం కల్పించింది కూడా వాజ్పేయి గారి.